UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు కామనే. కొన్ని పార్టీల సిద్ధాంతాలు మారతాయి. ఇక డిఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఏర్పాటైంది, వ్యవస్థీకృతంగా కనిపించింది. కానీ ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ వారసుడు ఉదయనిధి పార్టీలో సుప్రీంగా మారారు. ఇప్పటి వరకు మంత్రిగా ఉన్న ఆయన ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో డిఎంకే మరోసారి వారసత్వ రాజకీయాలకు జై కొట్టింది. అయితే ఏపీలో డిఎంకేకు దగ్గరగా ఉంది టీడీపీ. దీని ప్రకారం చూస్తే లోకేష్ కి డిప్యూటీ సీఎం ఛాన్స్ వరిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఎన్టీఆర్ హయాం వరకు అది కుటుంబ పార్టీ కాదు. తర్వాత జరిగిన పరిణామాలతో అల్లుళ్ళు చేరారు, కుమారుల సైతం ఎంట్రీ కూడా ఇచ్చారు. దీంతో అది వారసత్వ పార్టీగా మారిపోయింది. అయితే లోకేష్ కంటే జూనియర్ అయిన ఉదయనిధి ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీలో లోకేష్ విషయంలో అది సాధ్యపడుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 2017లోనే మంత్రి పదవి స్వీకరించారు లోకేష్. 2 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందడంతో మరోసారి మంత్రి అయ్యారు. అయితే లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఏ మాత్రం కనుచూపులో లేదని సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 134 స్థానాల్లో విజయం సాధించింది. అయినప్పటికీ ఇదే పొత్తు కొనసాగాలని ఆ పార్టీ భావిస్తోంది. పొత్తు కొనసాగాలంటే జనసేన కీలకం. అలా జరగాలంటే పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. ఏకైక డిప్యూటీ సీఎంగా ఆయనను కొనసాగించడం అనివార్యం. ప్రస్తుతం 3 పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ చురుగ్గా కొనసాగుతోంది. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీకి ఒక విధానం ఉంది. వారసత్వ రాజకీయాలకు ఆ పార్టీ దూరం. అందుకే ఇప్పటికిప్పుడు లోకేష్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామంటే ఆ పార్టీ ఒప్పుకునే పరిస్థితి లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం వారసత్వ రాజకీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది హైకమాండ్. ఎక్కడా వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించిన దాఖలాలు కూడా లేవు. అందుకే లోకేష్ విషయంలో సైతం బీజేపీ నుంచి అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఆదేశాలను చంద్రబాబు పాటిస్తున్నారు. ఈ లెక్కన లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం దరిదాపుల్లో కనిపించడం లేదు. అయితే ఫ్యూచర్ రాజకీయాల్లో తప్పకుండా లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. వయసు రీత్యా చంద్రబాబు పక్కకు తప్పుకుంటే ఆ బాధ్యతలను పవన్ చేపడతారు. పవన్ డిప్యూటీ సీఎం హోదా లోకేష్ కు వస్తుంది. అది కూడా ఒక అంచనా మాత్రమే. అయితే పార్టీల పరంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. అటువంటప్పుడు ఏదో ఒక రోజు లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతకంటే ముందు డిప్యూటీ సీఎం పదవి విషయంలో మాత్రం లోకేష్ కనుచూపు మేరలో కూడా అవకాశాలు కనిపించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.